హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరి మనం ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా ఈవ్ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమిస్ట్రీ క్లాసెస్ స్టార్ట్ చేశాం. ఆల్రెడీ మీరు ఫాలో అవుతున్నారు. టోటల్ 50 క్లాసెస్లో టోటల్ కెమిస్ట్రీ కంప్లీట్ చేద్దాం అనేది మన ప్లానింగ్. ఇది మరి దీంట్లో భాగంగా ఆల్రెడీ 2 క్లాసెస్ కంప్లీటెడ్. ఈరోజు 3rd క్లాస్ అన్నమాట. మరి ఈ క్లాస్లో మనం ఈరోజు డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, పీరియాడిక్ టేబుల్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇక్కడ. మరి దీంట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇంతకుముందు అడగటానికి అవకాశం ఉన్నవే నేను ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నాను. ఓకే, మరి 50 డేస్లో అయిపోవాలి కదా, 2 years సిలబస్. అందుకని చెప్పి మనం ఫాస్ట్గా అవసరమైన దాన్నే పట్టుకొని అనవసరమైనటువంటి దాన్ని కొంచెం పక్కన పెట్టి అలాగా మ్యాక్సిమం స్కోర్ చేయడానికి తక్కువ టైంలో ప్రయత్నం చేద్దాం. మరి అందులో భాగంగా ఇది 2 క్లాసెస్ అయిపోయింది, 3rd క్లాస్ అనమాట ఇది. ఈ క్లాస్లో మనం పీరియాడిక్ టేబుల్ నేర్చుకుందాం. మరి అయితే మీకు ఒక చిన్న విషయం చెబుదాం అనుకుంటున్నాను. మరి షార్ట్ టర్మ్ క్లాసెస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాక మరి షార్ట్ టర్మ్ క్లాసెస్ మన దగ్గర మొదలవుతాయి. ఈ షార్ట్ టర్మ్కి అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. మరి దీంట్లో సీట్ కావాలి అని అంటే ఇదిగో బోర్డు మీద ఉన్నటువంటి ఈ నెంబర్లకు మీరు కాల్ చేసి సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం తీసుకునేది కేవలం 30 మెంబర్సే, సూపర్ 30 బ్యాచెస్ ఇవి. మరి దీంట్లో 30 మెంబర్స్ ఎంపీసీ స్ట్రీమ్లో, 30 మెంబర్స్ని బైపీసీ స్ట్రీమ్లో తీసుకోవడం జరుగుతుంది. మరి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మీకు కూడా సీట్ కావాలి, బెటర్ రిజల్ట్తో వెళ్ళాలి, మంచి క్యాంపస్లో చదవాలి, లిమిటెడ్ మెంబర్స్ ఉన్నటువంటి బ్యాచ్లో చదువుకోవాలి అని కనుక ఉన్నట్లయితే జస్ట్ ఈ షార్ట్ టర్మ్ క్లాసెస్ ద్వారా బెటర్ రిజల్ట్తో మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. అదే హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్లో మీరు చదివి ఉంటారు, ఇంతకుముందు సరైన మీకు గైడెన్స్ దొరికి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన దగ్గర చక్కగా ఈ అట్మాస్ఫియర్ని, ఈ క్లాసెస్ని ఉపయోగించుకొని బెటర్ రిజల్ట్తో మీరు వెళ్తారని ఆశిస్తున్నాను. మరి మీకు కావాల్సినటువంటి సీట్ ఏదైనా అవసరమైతే కనుక దీనికి కాల్ చేసి కనుక్కోండి, సీట్ రిజర్వ్ చేసుకోండి ఆఫీస్లో. ఓకే, రైట్. మరి నెక్స్ట్ క్లాస్కి నేను నెక్స్ట్ క్లాస్లో పీరియాడిక్ టేబుల్ అన్నాం కదా, ఇదిగో అది మనం నేర్చుకుంటున్నాం 3rd క్లాస్లో. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఏముందో, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అరేంజ్మెంట్స్ రిప్రజెంట్స్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ లీస్ట్. లీస్ట్ ఏమంటున్నాడు గమనించండి. లీస్ట్ టు మోస్ట్ నెగటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ కార్బన్, కాల్షియం, అల్యూమినియం అండ్ ఫ్లోరిన్. వీటికి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అన్నా ఎలక్ట్రాన్ అఫినిటీ అన్న ఒక్కటే. అంటే ఏంటండి, ఒక ఆటంకి, న్యూట్రల్ ఆటంకి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే రిలీజ్ అయ్యేటటువంటి ఎనర్జీనే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని అంటున్నాం. ఇది ఎలా ఉండాలి అంట, ఇది జనరల్గా ఎక్సోథెర్మిక్ రియాక్షన్. ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అంటే ఏమవుతుంది, డెల్టా హెచ్ అనేది నెగిటివ్లో ఉంటుంది. లీస్ట్ నెగిటివ్ అంటే మీనింగ్ ఏంటి, నెగిటివ్ వాల్యూ లీస్ట్లో ఉంది అని అంటే అది లెస్ ఎనర్జీ రిలీజ్ అయినట్టు. నెగిటివ్ వాల్యూ మోర్ ఉన్నట్లయితే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అయినట్టు. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే స్మాలర్ ది సైజ్ ఉన్నట్లయితే, స్మాలర్ ది సైజ్ గ్రేటర్ ఈజ్ ది ఎలక్ట్రాన్ ఎఫినిటీ. అదే లార్జర్ ది సైజ్ ఉన్నట్లయితే ఏమవుతుంది, లార్జర్ ది సైజ్ అయితే లెస్సర్ ఇస్ ది ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఇప్పుడు ఈ ఆటమ్స్ ని మనం ఒక సీక్వెన్స్ లో పెట్టి చూసినట్లయితే ఏది లార్జ్ ఏది స్మాల్ అనేది తెలుస్తుంది దాన్ని బట్టి. ఓకే, ఇక్కడ నేను ఎలిమెంట్స్ రాస్తాను, ఒకసారి మీరు గమనించండి. ఓకే, ఈ ఎలిమెంట్స్ మీద కమాండ్ ఉండాలి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పీరియాడిక్ టేబుల్ మీద పూర్తి కమాండ్ ఉండాలి. అన్ని ఎలిమెంట్స్ తెలిసి ఉండాలి టేబుల్ మొత్తం. అంటే ఏ ఎలిమెంట్ ఏ గ్రూప్లో ఉంది, ఏ పీరియడ్లో ఉంది, అటామిక్ నెంబర్ ఎంత అనేది తెలియాలి. అటామిక్ వెయిట్స్ తెలియకపోయినా, కొన్నిటికి అటామిక్ వెయిట్స్ మస్ట్ అండ్ షుడ్, కొన్నిటికి తెలియకపోయినా పర్వాలేదు, రెగ్యులర్గా వచ్చే వాటికి అటామిక్ వెయిట్స్ కూడా తెలిసి ఉండాలి మనకి. ఈ పీరియాడిక్ టేబుల్ నేర్చుకోవడం వల్ల మీరు 2 క్వశ్చన్స్ని ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లోనైనా. సో ఇక్కడ చూడండి ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో, హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం అండ్ ఫ్రాన్షియం, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అండ్ రేడియం. తర్వాత డి బ్లాక్ ఉంటాయి. తర్వాత బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం అండ్ థాలియం, కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్ అండ్ లెడ్ కదా.
తర్వాత నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమనీ అండ్ బిస్మత్. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. అలాగే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ ఆస్ట్రాటైన్. ఆ తర్వాత వచ్చేటటువంటిది హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ అండ్ రేడాన్. సరే, దీస్ ఆర్ సమ్ ఎలిమెంట్స్ నేను రాసినటువంటిది. దీంట్లో మనకి ఏమేమి ఇచ్చాడు అనేది మనం చూద్దాం. దానికోసం నేను రాశాను. ఓకే, ఏమేమి ఇచ్చాడండి ఇందులో? కాల్షియము, అల్యూమినియం. ఇదిగో కాల్షియం ఇక్కడ ఉంది, ఇదిగో అల్యూమినియం ఇక్కడ ఉంది. కార్బను, ఆక్సిజన్, కార్బన్, ఆక్సిజన్, క్లోరిన్ ఇవి ఇచ్చాడు. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ సైజ్ వాట్ హ్యాపెన్స్ అండి? డిక్రీజెస్. ఫ్రమ్ టాప్ టు బాటమ్ సైజ్ వాట్ హ్యాపెన్స్? గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ కదా, ఇలా ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే స్మాల్ సైజ్ ఏది వస్తుంది అంటే ఫ్లోరిన్. దీనికి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ బాగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్మాల్ సైజ్ కాబట్టి ఎలక్ట్రాన్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది, బాగా ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది, బాగా ఎక్కువ నెగిటివ్ సైన్ లో ఉంటుంది ఎనర్జీ. ఇది లార్జ్ సైజ్ కాబట్టి ఏదైతే లార్జ్ అయితే ఉందో అది తక్కువగా అట్రాక్ట్ చేస్తుంది, డిస్టెన్స్ ఇస్ మోర్ కాబట్టి. కాబట్టి లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్, కాబట్టి రిలీజ్ అవుతుంది కానీ తక్కువ ఎనర్జీ, ఆ తక్కువ నెగిటివ్ ఛార్జ్తో ఉంటుంది అనమాట ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఓకే రైట్. మరి ఇక్కడ ఏముంది? ఫ్లోరిన్ అన్నిటికంటే స్మాలెస్ట్ సైజ్. తర్వాత ఏమొస్తుంది? ఆక్సిజన్. తర్వాత ఏమొస్తుందండి? తర్వాత దట్ ఈస్ ఆక్సిజన్. తర్వాత కార్బన్. తర్వాత ఏమొస్తుంది? అల్యూమినియం. ఆ తర్వాత ఏమొస్తుంది? కాల్షియం. సో దిస్ ఈస్ ది ఆర్డర్. ఓకే, చూడండి ఇక్కడ ఏముందో. కాల్షియం లీస్ట్, ఆ తర్వాత అల్యూమినియం, ఆ తర్వాత కార్బన్, ఆ తర్వాత ఆక్సిజన్, ఆ తర్వాత ఫ్లోరిన్. ఇక్కడ అరేంజ్మెంట్ ఎలా అడిగాడు? లీస్ట్ నెగిటివ్ టు హైయెస్ట్ నెగిటివ్. నేను రాసింది ఏంటిది? హైయెస్ట్ నెగిటివ్, హైయెస్ట్ నెగిటివ్. ఇదేమో లీస్ట్ నెగిటివ్. ఓకే, అడిగింది ఏంటంటే లీస్ట్ టు హైయెస్ట్ అన్నాడు కాబట్టి సిఏ ఈజ్ లెస్ దాన్, ఏఎల్ ఈజ్ లెస్ దాన్, కార్బన్ ఈజ్ లెస్ దాన్, ఆక్సిజన్ ఈజ్ లెస్ దాన్, ఫ్లోరిన్. ఇది లీస్ట్, ఇది లీస్ట్, ఇదేమో హైయెస్ట్. ఓకే, సో ఇదండి మన ఆన్సర్. ఎక్కడుంది అది? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఉంది. ఓకే, సో లైక్ దట్. రెండో క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మీకు ఒక్కసారి తెలియకపోతే రెండోసారి వినండి, ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది మీకు. రైట్, రెండో క్వశ్చన్కి నేను వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి సీక్వెన్స్ ఆఫ్ ఎసిడిక్ క్యారెక్టర్. ఇక్కడ ఎసిడిక్ క్యారెక్టర్, బేసిక్ క్యారెక్టర్ మీద క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటాడు. ఎసిడిక్ క్యారెక్టర్ అంటే ఎలాగ సార్? ఎసిడిక్ క్యారెక్టర్ అండ్ బేసిక్ క్యారెక్టర్ అంటే నాన్ మెటల్స్ ఫామ్, నాన్ మెటల్ ఆక్సైడ్స్, నాన్ మెటల్స్ ఆక్సైడ్కి ఎసిడిక్ క్యారెక్టర్ ఉంటుంది. బేసిక్ క్యారెక్టర్ దేనికి ఉంటుంది సార్ అంటే బేసిక్ క్యారెక్టర్ మెటల్ ఆక్సైడ్స్కి ఉంటుంది, మెటల్ ఆక్సైడ్స్. ఓకే, ఇంకా ఇక్కడ నీకు చెప్పాలి అని అంటే దట్ ఈస్ గ్రేటర్ ది నాన్ మెటాలిక్ నేచర్. అంటే 2-3 మెటల్స్ ఇచ్చి నాన్ మెటల్స్ ఇచ్చి దేనికి ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుందంటే గ్రేటర్ ది నాన్ మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్ గ్రేటర్ ఈస్ ది ఎసిడిక్ స్ట్రెంత్, గ్రేటర్ ఈస్ ది ఎసిడిక్ స్ట్రెంత్. అలాగే లెస్సర్ ది నాన్ మెటాలిక్ నేచర్, లెస్సర్ ఈస్ ది ఎసిడిక్ స్ట్రెంత్. అలాగే ఇంకోటి ఏం చెప్పచ్చు? గ్రేటర్ ది మెటాలిక్ నేచర్, మెటాలిక్ నేచర్, మెటాలిక్ నేచర్, మెటాలిక్ నేచర్, గ్రేటర్ ది మెటాలిక్ నేచర్, గ్రేటర్ ఈస్ ది బేసిక్ స్ట్రెంత్ లేదా బేసిక్ నేచర్ ఎలాగైనా. అలాగే లెస్సర్ ది మెటాలిక్ నేచర్, లెస్సర్ ఈస్ ది బేసిక్ స్ట్రెంత్ ఆర్ బేసిక్ నేచర్ ఎలాగైనా కదా ఇది. సో అంటే స్మాలర్ ది సైజ్. ఇంకొక పాయింట్ ఇక్కడ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీకు డైరెక్ట్గా క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే ఉపయోగం లేదు. ఈ కాన్సెప్ట్స్ అన్ని తెలిసి ఉంటే రేపు దీన్ని బేస్ చేసుకుని అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. స్మాలర్ ది సైజ్, స్మాలర్ ది సైజ్ అయితే గ్రేటర్ ఈస్ ది ఎసిడిక్ నేచర్, గ్రేటర్ ది ఎసిడిక్ నేచర్. అలాగే లార్జర్ ది సైజ్, లార్జర్ ది అటామిక్ సైజ్, లార్జర్ ది అటామిక్ సైజ్ అయితే గ్రేటర్ ఈస్ ది బేసిక్ నేచర్. సో ఈ పాయింట్స్ మీకు ఎప్పుడు మైండ్లో ఉండాలి. ఎసిడిక్ నేచర్, బేసిక్ నేచర్, ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ అని విచ్ ఈస్ కరెక్ట్, విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అని అడిగినట్లయితే ఆ కాన్సెప్ట్ మీద ఇదిగో ఇవి గుర్తుంటే మనం ఆన్సర్ చేయొచ్చు.
ఇక్కడ ఏమేమి ఇచ్చాడు చూడు, నైట్రోజన్ ఇచ్చాడు, సల్ఫర్ ఇచ్చాడు, కార్బన్ ఇచ్చాడు, కార్బన్లో 2 ఇచ్చాడు, కార్బన్ మోనాక్సైడ్ ఇచ్చాడు, కార్బన్ డయాక్సైడ్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఇందాక రాశాం కదా ఎలిమెంట్స్, నీకు తెలుసు అదేమేంటి. ఇక్కడ నేను నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమోనీ అండ్ బిస్మత్ కదా, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. అలాగే ఇక్కడ కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, కార్బన్ ఒకటి ఇచ్చాడు, నైట్రోజన్ ఇచ్చాడు, సల్ఫర్ ఇచ్చాడు. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ సైజ్ వాట్ హ్యాపెన్స్, సైజ్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ కదా, ఇదిగో ఇలాగా డిక్రీజ్ అయింది. ఇది ఆక్సిజన్. మళ్ళీ కిందకి వెళ్ళే కొద్ది ఏమవుతుంది, సైజ్ ఇంక్రీజెస్ కదా, సైజ్ ఇంక్రీజెస్. సో ఇప్పుడు అన్నిటికంటే స్మాల్ సైజ్ దేనికి ఉంది, లార్జ్ సైజ్ దేనికి ఉంది అనేది మనం చూడాలి. అన్నిటికంటే స్మాల్ సైజ్ నైట్రోజనా లేకపోతే ఫాస్ఫరస్? నైట్రోజన్. ఇదిగో నైట్రోజన్ చూడు, ఇది ఆక్సిజన్ తర్వాత వచ్చింది కదా, ఇది లార్జ్ సైజ్. ఫ్రమ్ టాప్ టు బాటమ్ సైజ్ ఇంక్రీజెస్ కదా, ఇలాగ ఇంక్రీజెస్. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ సైజ్ డిక్రీజెస్ కదా, ఇలాగా. సో ఇదేమైంది, ఇది నైట్రోజన్. ఓకే, ఇది కార్బన్, ఇది వచ్చేసి సల్ఫర్. ఓకే, అన్నిటికంటే స్మాల్ సైజ్ ఏది వచ్చింది, నైట్రోజన్. నైట్రోజన్ స్మాల్ సైజ్. సో నైట్రోజన్ ఆక్సైడ్ N2O3 లేదా N2O5 అక్కడ ఇచ్చినటువంటిది N2O5 ఈజ్ మోర్ ఎసిడిక్. తర్వాత సల్ఫర్ డయాక్సైడ్, ఆ తర్వాత ఏ సైజ్ ఎక్కువ ఉంది గమనించి, ఇక్కడ నైట్రోజన్ తర్వాత సల్ఫర్, ఆ తర్వాత కార్బన్, ఇది బాగా లార్జ్ ఉన్న వాటిల్లో. సో ఆ తర్వాత కార్బన్ లో 2 ఉన్నాయి కదా, కార్బన్ డయాక్సైడ్ ఎసిడిక్, కార్బన్ మోనాక్సైడ్ వచ్చేసి న్యూట్రల్ ఆక్సైడ్. అది గుర్తుపెట్టుకోవాలి, CO ఈజ్ ఎ న్యూట్రల్ ఆక్సైడ్. ఈ 3 ఎసిడిక్. అందులో ఇది స్మాల్ సైజ్, స్మాలెస్ట్ సైజ్ ఉన్న ఇచ్చిన వాటిలో స్మాలెస్ట్. ఇది లార్జెస్ట్. ఏం చెప్పాను నేను, స్మాలర్ ది సైజ్, గ్రేటర్ ఈజ్ ది నాన్ మెటాలిక్ నేచర్, గ్రేటర్ ది నాన్ మెటాలిక్ నేచర్, గ్రేటర్ ఈజ్ ది ఎసిడిక్ నేచర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే N2O5 is greater than SO2, is greater than CO2, is greater than CO. CO least అన్నమాట, లీస్ట్ ఎసిడిక్ చివర్లో ఉంటుంది. సో బి ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్ దేర్. ఓకే, బి ఆప్షన్. సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా. రైట్, చూడండి. ది కరెక్ట్ సీక్వెన్స్ విచ్ షోస్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది అయానిక్ రేడియై గురించి అడుగుతున్నాడు ఇక్కడ. అయానిక్ రేడియై ఎలాగ చెప్తాం సార్ దీన్ని? అయానిక్ రేడియై అయాన్స్ కదా ఇక్కడ ఇచ్చాడు. ఏమేమి అయాన్స్ ఇచ్చాడు చూడు, అల్యూమినియం ఇచ్చాడు, Al3+, మెగ్నీషియం అయాన్ ఇచ్చాడు, సోడియం అయాన్ ఇచ్చాడు, క్లోరైడ్, ఆక్సైడ్ అయాన్ ఇచ్చాడు. సైజ్ గురించి మాట్లాడుతున్నాడు. సైజ్ ఎలా అరేంజ్ చేయాలంటే కరెక్ట్ సీక్వెన్స్, అది ఇంక్రీజింగ్ ఆర్డర్ కానీ డిక్రీజింగ్ ఆర్డర్ కానీ మనకే వదిలేశాడు. కరెక్ట్ ఆర్డర్ చెప్పాలి, అక్కడ ఉన్నటువంటి వాటిలో కరెక్ట్ ఆర్డర్, ఇంక్రీజింగ్లో కానీ డిక్రీజింగ్లో కానీ ఏదో ఒకటి అరేంజ్ చేశాడు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇవన్నీ గమనిస్తే ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ ఇవి. అల్యూమినియం ఇప్పుడు చూసినట్లయితే సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్, ఇవి నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ చెప్తా నీకు. గ్రేటర్ ది పాజిటివ్ చార్జ్, లెస్సర్ ఇస్ ది అయానిక్ రేడియస్. ఓకే, ఇది ఒక పాయింట్. అలాగే గ్రేటర్ ది నెగిటివ్ ఛార్జ్ బాగా ఎక్కువ ఉంటే గ్రేటర్ ఈస్ ది అయానిక్ రేడియస్. ఓకే, అది. సో ఈ పాయింట్స్ నీకు గుర్తుండాలి. ఆ తర్వాత నెక్స్ట్ చూడు, ఇక్కడ అల్యూమినియం, తర్వాత మెగ్నీషియం, తర్వాత సోడియం, తర్వాత ఫ్లోరిన్, తర్వాత ఆక్సిజన్. అల్యూమినియం అటామిక్ నెంబర్, అల్యూమినియం 3+, మెగ్నీషియం 2+, సోడియం ప్లస్, F- O2- కదా ఇచ్చాడు. అల్యూమినియం అటామిక్ నెంబర్ 13, 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. ఎన్ని ఎలక్ట్రాన్స్? 10 ఎలక్ట్రాన్స్. ఇక్కడ మెగ్నీషియం 12, 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది, 10 ఎలక్ట్రాన్స్. సోడియం 11, 1 ఎలక్ట్రాన్ లాస్ అయింది, 10 ఎలక్ట్రాన్స్. ఫ్లోరిన్ 9, 1 ఎలక్ట్రాన్ లాస్ అయింది, 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది, 10 ఎలక్ట్రాన్స్. అలాగే ఆక్సిజన్ 8, 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసింది, 10 ఎలక్ట్రాన్స్. అన్నిట్లోనూ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమంటావు నువ్వు? ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ అంటావు. ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ లో యాజ్ ది పాజిటివ్ చార్జ్ ఇంక్రీజెస్,
size of ion decreases. As the negative charge increases, size of ion increases. లేదా రేడియస్ అన్న సైజ్ అన్న ఒకటే. ఓకే, సో ఇప్పుడు చూడు, దీంట్లో ప్రోటాన్స్ చూద్దాం. ప్రోటాన్స్ అటామిక్ నెంబర్ ఇండికేట్స్ ప్రోటాన్స్ కదా, 13 ప్రోటాన్స్. ఇక్కడ 12 ప్రోటాన్స్, ఇక్కడ 11 ప్రోటాన్స్. ఓకే, 11 ప్రోటాన్స్. దీంట్లో 9 ప్రోటాన్స్, దీంట్లో 8 ప్రోటాన్స్. అన్నిటికంటే ప్రోటాన్స్ ఎక్కువ దేంట్లో ఉన్నాయి? Al3+ లో ఉన్నాయి. 13 ప్రోటాన్స్ 10 ఎలక్ట్రాన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తాయా? 8 ప్రోటాన్స్ 10 ఎలక్ట్రాన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తాయా? 13 ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, కాబట్టి పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే సైజ్ తగ్గిపోతుంది, ఆర్బిట్స్ దగ్గర జరిగిపోతాయి. కాబట్టి అన్నిటికంటే స్మాల్ సైజ్ ఏది వస్తుందంటే Al3+ is less than, Mg2+ is less than, Na+ is less than, F- is less than O2- కదా. O2- లో ఏముంది? ప్రోటాన్స్ బాగా తక్కువ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ. కాబట్టి ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్షన్ పెరిగి బాగా దూరంగా జరిగిపోతుంది, సైజ్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 13 ప్రోటాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ కంటే ప్రోటాన్స్ ఎక్కువ కాబట్టి బాగా అట్రాక్ట్ చేసేసి సైజ్ తగ్గిపోతుంది. సో ఆ ఆన్సర్ ఎక్కడుందో చూసుకో నువ్వు. దట్ ఈస్ ఎక్కడుంది? డి. O2- is greater than, F- greater than, Na+ greater than, Mg2+ greater than, Al3+. అంటే నేనేం రాశాను? ఇది సైజ్ దేంట్లో రాశాను? డిక్రీజింగ్ ఆర్డర్లో రాశాను. ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాశాను నేను. దిస్ ఈస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాశాను, అవునా? ఇంక్రీజింగ్ ఆర్డర్ కదా. ఇప్పుడు మనం ఏం రాయాలి? డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది అంటే O2- is less than, greater than, F- is greater than, Na+ is greater than, Mg2+ is greater than, Al3+. ఇది ఎలా ఉంది? ఈ అరేంజ్మెంట్ ఎలా ఉంది? డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఇక్కడ ఇలా ఉందండి, ఇలా పెరుగుతూ పోయాయి. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇక్కడ ఎలా ఉంది? లార్జ్ సైజ్ ఇలాగా. డిక్రీజింగ్ ఆర్డర్లో ఇక్కడ ఇచ్చాడు. డి ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్ దేర్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఒక క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళిపోదాం మనం. మ్యాచ్ కాలమ్ 1 విత్ కాలమ్ 2. కాలమ్ 1 కాలమ్ 2 అంట. ఓకే, సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ గివెన్ కోడ్స్. హీలియం, ఫ్లోరిన్, రుబిడియం, లిథియం ఇచ్చాడు. హై ఎలక్ట్రోనెగటివ్, మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్, స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్, హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటున్నాడు. సో మనం చూద్దాం. హీలియం అంటే వాట్ యు కాల్ స్మాలెస్ట్ సైజ్ కదూ. హీలియం హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. ఓకే, ఫ్లోరిన్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్, పీరియాడిక్ టేబుల్ మొత్తంలోనే హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్, యు నో వెరీ వెల్. ఒక ఎలక్ట్రాన్ తీసుకొని ఎప్పుడు F- గానే ఉంటుంది అది కదా. రూబిడియం ఏమైంది? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం, ఫ్రాన్షియం కదా. ఫ్రమ్ టాప్ టు బాటమ్ సైజ్ వాట్ హ్యాపెన్స్ అని చెప్పాము? ఇంక్రీజెస్. రూబిడియం లార్జ్ సైజ్ కదూ. లార్జ్ సైజ్ అయినప్పుడు మోస్ట్ ఎలక్ట్రోపాజిటివ్, ఒక ఎలక్ట్రాన్ ఈజీగా లాస్ అవుతుంది కదా. స్మాల్ గా ఉన్నప్పుడు బాగా అట్రాక్ట్ చేసేస్తుంది, దూరంగా ఉన్నప్పుడు న్యూక్లియస్ అట్రాక్ట్ చేయలేదు కాబట్టి ఇట్ కెన్ లూజ్ ఎలక్ట్రాన్ ఈజీలీ. టెండెన్సీ ఆఫ్ లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోపాజిటివిటీ. సో రూబిడియం మోస్ట్ ఎలక్ట్రోపాజిటివ్. అలాగే లిథియం స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. లిథియం ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో కూడా పైన లిథియం ఉంటుంది, స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్, అన్నిటికంటే పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ యాక్వస్ మీడియం. ఓకే, సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది చూడు. ఏకి ఎస్, బికి పి, అలాగే సికి క్యూ, డికి ఆర్. సో డి ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్ హియర్. ఓకే, లైక్ దట్. ఓకే, చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో. మీరు కొంచెం జాగ్రత్తగా మైండ్ పెట్టినట్లయితే మంచి రిజల్ట్ తెచ్చుకోవచ్చు. 30+ స్కోర్ మీరు ఈజీగా చేయొచ్చు. రైట్, ఇంకోటి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. జాగ్రత్త గమనించి ఇది కూడా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ చూడమంటున్నాడు. అటామిక్ రేడియై డిక్రీజెస్ అక్రాస్ ఎ రో ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ వెన్ వీ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ టు రైట్ వెళ్లే కొద్దీ ఏమంటున్నాడు? అటామిక్ రేడియై డిక్రీజెస్. అదేగా ఇంత ముందు వరకు మనం మాట్లాడుతూ వచ్చాం, ఇలాగా తగ్గుతూ ఉంటుంది. లాస్ట్ది బాగా లార్జ్గా ఉంటుంది, 0 గ్రూప్ ఎలిమెంట్స్ కదా. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్ ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. అటామిక్ రేడియై
ఇంక్రీజెస్ డౌన్ ది కాలం కదా, అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ డౌన్ ది కాలం కదా, ఇందాక నేర్చుకున్నాం కదా, ఇలాగ డౌన్ ది కాలం అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, అది కూడా కరెక్టే ఫ్రమ్ టాప్ టు బాటమ్. అలాగే ఆల్దో ది ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈస్ బేస్డ్ ఆన్ అటామిక్ నంబర్స్, వర్టికల్ ఫ్యామిలీస్ షేర్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. అవునా కాదా? వర్టికల్ కాలం సపోజ్ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం, వీటన్నిటికీ ఒకే కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయా లేదా? అటామిక్ నంబర్స్ మారినప్పటికీ అటామిక్ నంబర్ బేస్ చేసుకుని రాస్తే ఇది 1 కదా, ఇది 3 కదా, సోడియం 11 కాదు, పొటాషియం 19 కాదు, ఇది 36 37 కదా, 55, ఇది 87. సో అటామిక్ నంబర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది. సైజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ కదా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసావనుకో నువ్వు, ఏమవుతుంది? దీనికి 1s1, దీనికి 2s1, దీనికి 3s1, 4s1, 5s1, 6s1, అవునా? అలాగే 7s1. ఓకే, 1 2 3 4 5 6 7 పీరియడ్స్ కదా, ఇలాగా 7s1. అన్నిట్లోనూ అంటే దీన్ని జనరలైజ్ చేసి ns1 అంటాం. అన్నిట్లోనూ 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి అన్ని కూడా ఎగ్జిబిట్స్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్ దేనిపైన బేస్ అయి ఉంటాయంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ పైన బేస్ అయి ఉంటాయి. కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఆల్ ఆర్ కరెక్ట్. 1 2 3 ఆల్ ఆర్ కరెక్ట్. థర్డ్ ఆఫ్ డి ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్ దేర్. ఓకే రైట్, నెక్స్ట్ దానికి వెళ్దాం. అమాంగ్ Al2O3, SiO2, P2O3 అండ్ SO2 ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎసిడిక్ స్ట్రెంత్ అండి. మళ్ళీ చూడండి, ఎసిడిక్ స్ట్రెంత్ అడుగుతూ ఉన్నాడు. ఈసారి ఏమిచ్చాడు? Al2O3 అంట, SiO2, P2O3, SO2, వీటిలో ఎసిడిక్ స్ట్రెంత్ కరెక్ట్ ఆర్డర్ నువ్వు చెప్పాలి. ఓకే, ఎసిడిక్ నేచర్ కరెక్ట్ గా నువ్వు చెప్పాలి. చూడు, ఇక్కడ అల్యూమినియం ఇచ్చాడు, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్. ఇందాక ఎలిమెంట్స్ నేను ఏదైతే చెప్పానో అవి గుర్తుండాలి, పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటివి. అవి గుర్తుంటే నువ్వు వీటికి ఆన్సర్ చేయొచ్చు కదా. మళ్ళీ రాస్తున్నా చూడు ఎలిమెంట్స్ ఒకసారి. మళ్ళీ ఐ విల్ రైట్ హియర్. చూడు, హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం ఇలా ఉంది. బెరీలియము, మెగ్నీషియము, కాల్షియము, స్ట్రాన్షియము, బేరియము, రేడియం. అవునా? అలాగే నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ వస్తాయి, దాని తర్వాత రాసేస్తున్నా నేను. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం, కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్ కదా. తర్వాత నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమోనీ అండ్ బిస్మత్. అలాగే ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం కదా. తర్వాత ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్ట్రాటైన్ కదా. సరే, తర్వాత హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ అండ్ రేడాన్. ఇవి మీకు తెలుసు ఆల్రెడీ కదా. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు ఒకసారి అది గమనించు నువ్వు. ఇక్కడ ఏమి ఇచ్చాడు అని అంటే దట్ ఈస్ అల్యూమినియం ఇచ్చాడు, ఫాస్ఫరస్ ఇచ్చాడు, ఇదిగో ఇది ఫాస్ఫరస్. అల్యూమినియం ఇచ్చాడు, ఇదిగో అల్యూమినియం ఇక్కడ ఉంది. అలాగే సిలికాన్ ఇచ్చాడు, ఇదిగో ఇది సిలికాన్. తర్వాత సల్ఫర్ ఇచ్చాడు, ఇది. సో దీనికి ఎసిడిక్ నేచర్ ఎక్కువ అంటున్నాడు. చెప్పు, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ సైజ్ వాట్ హ్యాపెన్స్? ఇది లార్జ్, తగ్గింది 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 కదా. మరి తగ్గితే దేనికి ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది? సల్ఫర్ డయాక్సైడ్కి ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత సల్ఫర్ డయాక్సైడ్ ఇక్కడ ఉంది చూడు, 4th ఆప్షన్లో. అన్నిటికంటే లీస్ట్ ఏది అంటే స్మాలర్ ది సైజ్ గ్రేటర్ ఈజ్ ది ఎసిడిక్ స్ట్రెంత్ అని చెప్పా కదా. ఆల్రెడీ ఇందాక చెప్పాను నేను. స్మాలర్ ది సైజ్ గ్రేటర్ ఈజ్ ది ఎసిడిక్ నేచర్. కాబట్టి హైయెస్ట్ ఎసిడిక్ నేచర్ దేనికి వస్తుంది అంటే ఆర్డర్లో పెట్టుకున్నావుగా, తెలిసిపోతుంది నీకు. సో దట్ ఈస్ వాట్ యు కాల్, ఇదిగో Al2O3కి అన్నిటికంటే లీస్ట్ అల్యూమినియం ఇక్కడ ఉంది. తర్వాత సిలికాన్, తర్వాత ఫాస్ఫరస్, తర్వాత సల్ఫర్. డి ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్. ఓకే, సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. Which of the following elements represents highly electropositive as well as highly electronegative character in its period? చూడు, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ హైడ్రోజన్ కదా ఉంది, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం. అంతా పీరియాడిక్ టేబుల్ అంటే దీని మీద బేస్ అయి ఉంటుంది. మరి ఆ టేబుల్ తెలియాలి మీకు. హైడ్రోజన్ ఇక్కడ ఏముంటుంది? హైడ్రోజన్ తర్వాత ఆ చివర్లో ఏముంటుంది? హీలియం ఉంటుంది కదా.
సో ఈ హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి 1s1, హీలియంకి ఏంటి 1s2, అన్నిటికంటే స్మాల్ సైజ్ ఇలా ఉంటుంది కదా ఇలాగా. సో ఇదేంటి 1s1 కదా, ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది ఇక్కడ. ఇక్కడ దీంట్లో ఏముంది 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఇది న్యూక్లియస్ కి దగ్గరలో ఉంటుంది s ఆర్బిటాల్. మరి ఇది ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇట్ కెన్ లూజ్ 1 ఎలక్ట్రాన్, అప్పుడు H ప్లస్ అవుతుంది. ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది అనుకో, అప్పుడు H మైనస్ అవుతుంది. ఇది నైదర్ లూజెస్ ఎలక్ట్రాన్ నార్ గెయిన్స్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ లాస్ అవ్వదు, గెయిన్ అవ్వదు, ఎందుకంటే 2s2 స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఇది ఎక్సెప్షనల్ కేస్ కదా. ఈవెన్ దో ఇట్ బిలాంగ్స్ టు S బ్లాక్, ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ P బ్లాక్. అదొక బిట్ అడుగుతూ ఉంటాడు. S లో ఉంది కదా ఎలక్ట్రాన్, S బ్లాక్ లో రావాలి, కానీ P బ్లాక్ లో ఉంచాము. కారణం ఏంటి అంటే P బ్లాక్ లో ఉన్నటువంటి 0 గ్రూప్ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ స్టేబుల్ ప్రాపర్టీ దానికి కూడా ఉంటుంది కాబట్టి అక్కడ ఉంచడం జరిగింది. కాబట్టి హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వనుగలదు, ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేయనుగలదు. హైయెస్ట్ ఎలక్ట్రో పాజిటివ్ ఉంటుంది, హైయెస్ట్ ఎలక్ట్రో నెగిటివ్ ఉంటుంది ఒకే గ్రూప్ లో ఉన్నటువంటి ఒకే ఎలిమెంట్. ఇది ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్డర్ ఇస్ రాంగ్? రాంగ్ ఆర్డర్ చెప్పు దీంట్లో. రాంగ్ ఎలాగ రాంగ్ సార్? ఇదేమి ఇచ్చాడు? ఒక్కో క్యారెక్టర్ ఇచ్చున్నాడు, అది గమనించు నువ్వు. ఏ క్యారెక్టర్ ఇచ్చాడు అనేది. ఇక్కడ ఎసిడిక్ క్యారెక్టర్ ఇచ్చాడు, అంటే హైడ్రైడ్స్ ఇచ్చాడు. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమోనీ, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్ కదా, యాంటీమోనీ, బిస్మత్, ఇవి వీటి హైడ్రైడ్స్. NH3, PH3, ASH3, SbH3, PiH3 ఇచ్చాడు. సో దీంట్లో నైట్రోజన్ చూడు, స్మాల్ సైజ్ కాదు, ఇందాక నుండి చెప్తూ ఉన్నా. సైజ్ వాట్ హ్యాపెన్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్ కాదు, ఇలాగ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నైట్రోజన్కి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, అవునా. ఇక్కడ ఆర్సెనిక్ తీసుకుందాం, ఇది NH3 అనుకో, ఇది PH3లో ఫాస్ఫరస్ ఆటమ్, ఇది HHH ఇలా ఉన్నాయి PH3. ఇంకోటి ASH3, ఇది AS అనుకుందాం, ASH3 అనుకుందాం ఇది. ఓకే, మరి దీనికి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, అవునా. సో ఇక్కడ బాండ్ చూడు, చాలా షార్ట్ లెంత్ ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది. మోర్ ఎలక్ట్రోనెగటివ్, మోర్ ఎలక్ట్రో పాజిటివ్. ఇక్కడ ఎలక్ట్రో నెగటివిటీ డిక్రీజెస్. ఏది ఆర్సెనిక్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ EN వాట్ హ్యాపెన్స్ డిక్రీజెస్. హైడ్రోజన్ మామూలు అన్నిట్లో కామన్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఎలక్ట్రో నెగటివిటీ తక్కువగా ఉండటం, లార్జ్ సైజ్ ఉండటం వల్ల బాండ్ వీక్ గా ఉంటుంది, ఇది త్వరగా లాస్ అవుతుంది. కాబట్టి ఇది మోర్ యాసిడిక్. ది సబ్స్టెన్స్ విచ్ ప్రొడ్యూసెస్ H ప్లస్ అయాన్ ఈజీలీ ఈస్ కాల్డ్ యాసిడ్ కదా. ఏది H ప్లస్ త్వరగా ఇస్తుంది? NH3నో ASH3నో అంటే ASH3. కారణం ఏంటంటే లాంగ్ బాండ్ ఉండటం, ఆ తర్వాత ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఈస్ లెస్. ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ మోర్ కాబట్టి బాగా బైండ్ అయి ఉంటుంది స్ట్రాంగ్ గా. దీన్ని విడదీయలేము, ఇక్కడ విడదీయవచ్చు, H ప్లస్ ఈజీగా ఇస్తుంది కాబట్టి స్ట్రాంగ్ యాసిడ్. ఇది కరెక్టే. మరి తర్వాత ఏమన్నాడు? అయనైజేషన్ ఎనర్జీ 1, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్. ఆ తర్వాత ఏమన్నాడు? అదే లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్. అయనైజేషన్ ఎనర్జీ 1 అన్నాడు. చూడు ఇక్కడ లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్ కదా, ఇలా ఇచ్చాడు. ముందు ఈ 4 చూద్దాం, అక్కడ ఇచ్చింది అవే కాబట్టి నేను అదే చెప్తా. మరి 3, దీనికి 4, 5, 6 కదా. మరి ఇక్కడ కాన్ఫిగరేషన్ ఏమైంది? ఇక్కడ 1s2, 2s1. దీని కాన్ఫిగరేషన్ ఏమైంది? 1s2, 2s2. దీని కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2, 2s2, 2p1. మరి కార్బన్కి ఏమైంది? 1s2, 2s2, 2p2 అయింది కదా. ఇలా ఉంది కాన్ఫిగరేషన్. ఇక్కడ వ్యాలెన్సీ షెల్లో S ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ వ్యాలెన్సీ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ వ్యాలెన్సీ షెల్లో S లో 2 ఉన్నాయి, P 3 ఆర్బిటాల్స్ 1 ఉంది. ఇక్కడ వ్యాలెన్సీ షెల్లో S లో 2, P లో 2 ఎలక్ట్రాన్స్ ఇలాగే ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ తీసేయటం బాగా ఈజీ. దేంట్లో ఈజీ? అన్నిటికంటే ఎలక్ట్రాన్ బాగా దేంట్లో తీసేయవచ్చు? సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటే ఈజీగా తీసేయవచ్చు. ఓకే, పైగా ఇది లార్జ్ సైజ్ కదా, సైజ్ గ్రాడ్యువల్లీ వాట్ హ్యాపెన్స్ డిక్రీజెస్. లార్జ్ సైజ్ సింగిల్ ఎలక్ట్రాన్ కాబట్టి Li ప్లస్ ఈజీగా ఫామ్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? బెరీలియం. బెరీలియంకి బాగా ఎక్కువ ఉంటుంది. ఎందుకు? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, కంప్లీట్లీ ఫిల్డ్ కదా. మరి దీని నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి బెరీలియం. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది?
ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్ వచ్చింది. ఈవెన్ దో ఇట్ ఈస్ స్మాల్ ఇన్ సైజ్ దాన్ బెరీలియం ఇట్ కంటైన్స్ అన్పైడ్ ఎలక్ట్రాన్స్. సో అన్పైడ్ ఎలక్ట్రాన్స్ ని ఈజీగా తీసేయవచ్చు. కాబట్టి దీనికంటే దానికి తక్కువగా ఉంటుంది. బెరీలియం ఈస్ గ్రేటర్ దాన్ బోరాన్. ఆ తర్వాత ఇదిగో ఇటు వెళ్లే కొద్ది సైజ్ తగ్గిపోయింది, అట్రాక్షన్ పెరిగింది, కాబట్టి దానికి ఎక్కువగా ఉంటుంది ఆక్సిజన్. సో Be2+, అదే ఏమన్నాడు, ఏమి చెప్పలేదు కదా, 2+ కాదు కదా అది అన్ని ఫస్ట్ సారీ మళ్ళీ ఇదిగో ఇక్కడ రాస్తా చూడు ఎలా వస్తుంది. లిథియం అన్నిటికంటే లిథియం తక్కువ. ఆ తర్వాత ఏం రావాలి, బెరీలియం. బెరీలియమా బోరానా? బోరానికి ఎక్కువ రావాలి. బెరీలియం తర్వాత ఏమొస్తుంది అంటే బోరాన్. బోరాన్ తర్వాత ఏమొస్తుందంటే ఇది ఎక్కువ. ఆ తర్వాత బెరీలియం. ఆ తర్వాత ఏమొస్తుంది అంటే ఆక్సిజన్. లిథియం, బోరాన్, బెరీలియం, ఆ తర్వాత ఆక్సిజన్. ఇలా రావాలి, ఈ ఆర్డర్ ఉండాలి. సో ఇక్కడ ఏమంటాడు, రాంగ్ ఆర్డర్ ఏది అంటాడు, సెకండ్ ఆర్డరేగా. అన్నిటికంటే ఎక్కువ అదే లో ఐపి లిథియం. ఆ తర్వాత దేనికి, బెరీలియమా బోరాన్కి ఉండాలా? బోరాన్కి ఉండాలి. బెరీలియంకి బాగా ఎక్కువ ఉండాలి. ఇది ఇటు రావాలి, ఇది ఇక్కడికి రావాలి, ఆ తర్వాత కార్బన్ లాస్ట్లో. సో ఈ ఆర్డర్ ఉండాలి. అక్కడ ఆర్డర్ ఇచ్చాడు. ఈ బెరీలియం బోరాన్ దగ్గర మారింది చూడండి. బెరీలియం ముందు రాశాడు, బోరాన్ తర్వాత రాశాడు. కాబట్టి దట్ ఈస్ కరెక్ట్ వన్ దేర్. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. ఐడెంటిఫై ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది ఫాలోయింగ్. మళ్ళీ చూడండి, సైజ్ గురించి అడుగుతూ ఉన్నాడు. సైజ్ మరి ఏం చెబుతావు ఇక్కడ సైజ్ గురించి? కాల్షియం ఇచ్చాడు, Ca2+, K+, ఆర్గాన్, Cl- S2- కదా. కాల్షియం అటామిక్ నెంబర్ ఎంత అండి 20, పొటాషియం 19, ఆర్గాన్ 18, క్లోరిన్ 17, సల్ఫర్ 16 కదా. సో ఇది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. ఇందాకే చెప్పాను ఇది ఐసో ఎలక్ట్రానిక్ సిరీసా కాదా, అది గమనించు. 20 - 2 ఎన్ని 18 ఎలక్ట్రాన్స్. ఇక్కడ 19 - 1 +1 అంటే ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది కదా. 18 ఎలక్ట్రాన్స్. ఆర్గాన్ లాస్ అవ్వను లేదు, గెయిన్ చేయను లేదు, 18 ఎలక్ట్రాన్స్ అలాగే ఉన్నాయి. క్లోరిన్ 17 కదా, ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది కదా, +1 18 ఎలక్ట్రాన్స్. సల్ఫర్ 16 కదా, 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసింది, 18 ఎలక్ట్రాన్స్. కాబట్టి ఇది ఐసో ఎలక్ట్రానిక్ సిరీసా కాదా? ఎస్, ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్. చూడండి ఇది చాలాసార్లు అడిగారు, చాలా బిట్లు ఉంటాయి దీని మీద. ఓకే, ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ లో యాజ్ ది పాజిటివ్ చార్జ్ ఇంక్రీజెస్ సైజ్ డిక్రీజెస్, అలాగే యాజ్ ది నెగటివ్ చార్జ్ ఇంక్రీజెస్ సైజ్ ఇంక్రీజెస్. ఇది కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు చూడు, అన్నిటికంటే పాజిటివ్ చార్జ్ దేనికి ఎక్కువ ఉంది? కాల్షియం. ఓకే, కాల్షియంకి ఎక్కువ ఉంది. కాబట్టి కాల్షియం స్మాల్ సైజ్. Ca2+ ఈజ్ లెస్ దాన్, తర్వాత K+ లెస్ దాన్, ఆర్గాన్ ఈజ్ లెస్ దాన్, క్లోరైడ్ ఈజ్ లెస్ దాన్, S2- సల్ఫైడ్ అయాన్. సో ఈ ఆర్డర్ ఎక్కడుందో చూసుకోను. అంటే ఇది స్మాల్ సైజ్, ఇది పెరిగింది, ఇది పెరిగింది, ఇది ఇంకా పెరిగింది, ఇది ఇంకా పెరిగింది. నెగిటివ్ ఛార్జ్ పెరిగితే సైజ్ పెరుగుతుంది, పాజిటివ్ ఛార్జ్ పెరిగితే సైజ్ తగ్గుతుంది. ఎందుకంటే ప్రోటాన్స్ లో తేడా ఉంటుంది కదా. ఇక్కడ ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయండి? 20 ప్రోటాన్స్ ఉంటాయి అట్రాక్ట్ చేయడానికి. ఇక్కడ ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? ఓన్లీ 16 ప్రోటాన్స్ ఉంటాయి. మరి 16 ప్రోటాన్స్ 18 ఎలక్ట్రాన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తాయా? 20 ప్రోటాన్స్ 18 ఎలక్ట్రాన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తాయా? ఎలక్ట్రాన్స్ సేమ్ కదా, ప్రోటాన్స్ ఇక్కడ తక్కువ, ఇక్కడ బాగా ఎక్కువ. కాబట్టి బాగా లాగేసి ఆర్బిట్స్ అన్ని దగ్గరగా జరిగిపోయి సైజ్ తగ్గిపోతుంది. ఇక్కడ అంత అట్రాక్ట్ చేయలేదు, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రిపల్షన్ పెరిగిపోయి దూరంగా జరిగి సైజ్ పెరిగిపోతుంది. అది ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ గురించి ఎప్పుడు అడిగేటటువంటి క్వశ్చన్. రైట్, నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అరేంజ్మెంట్స్ ది ఆర్డర్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ది ప్రాపర్టీ ఇండికేటెడ్ అగైనెస్ట్ ఈజ్. చూడండి క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. ఏది కరెక్ట్ కాదు అని అంటున్నాడు ఇచ్చిన వాటిల్లో. నాట్ కరెక్టా కరెక్టా అది గమనించాలి. మన మైండ్ ఎప్పుడు ఎలా ట్యూన్ అయి ఉంటుంది అంటే పాజిటివ్ ఆన్సర్స్నే అడుగుతుంటారు కాబట్టి 99% కరెక్ట్ ఆన్సర్ ఏదో గుర్తించడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది మన మైండ్.
అక్కడ ఇన్కరెక్ట్ అన్నాడా, నాట్ కరెక్ట్ అన్నాడా, రాంగ్ అన్నాడా, అసెండింగ్ ఆర్డరా, డిసెండింగ్ ఆర్డరా, ఇవి జాగ్రత్తగా గమనించాలి అలాంటి క్వశ్చన్స్లో. సో చూడండి, పీరియాడిక్ టేబుల్ మొత్తంలో ఏముంది, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, విచ్ ఈజ్ రాంగ్, విచ్ ఈజ్ కరెక్ట్ ఆర్డర్, ఇలాగా అడుగుతూ ఉన్నాడు కదా, రకరకాల ప్రాపర్టీస్ తీసుకొని. ఇదే పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఒక్కొక్క బిట్లో చాలా నాలెడ్జ్ ఉంది, ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క బిట్ కింద లెక్క ఇది. ఓకే, ఇండికేటెడ్ అగైనెస్ట్ లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, ఇంక్రీజింగ్ మెటాలిక్ రేడియస్, రైటా రాంగా? Yes, from top to bottom size what happens? Increases. Metallic nature what happens? Increases. Metallic nature from top to bottom increases. ఇగో ఈ పై నుంచి కిందకి, అంటే ఇక్కడ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం, ఫ్రాన్షియం రాసాం అనుకో, ఫ్రాన్షియం రేడియో యాక్టివ్ పక్కన పెట్టేసే కొంచెంసేపు. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి, లిథియం ఇచ్చాడు, ఆ తర్వాత సోడియం ఇచ్చాడు, ఆ తర్వాత పొటాషియం ఇచ్చాడు, ఆ కిందనే ఉన్నటువంటి రూబిడియం కూడా ఇచ్చాడు. సో మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్గా, మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్ డౌన్ ది గ్రూప్. కాబట్టి ఇది కరెక్టే, ఫస్ట్ది కరెక్ట్. రాంగ్ గమనించాలి మనం. తర్వాత అయోడిన్, బ్రోమిన్, ఫ్లోరిన్, క్లోరిన్ ఇచ్చి ఇంక్రీజింగ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అన్నాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ ఆస్టాటైన్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ పక్కన పెట్టు. క్లోరిన్ ఇక్కడ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అన్నిటికంటే దేనికి ఎక్కువ ఉంటుందంటే క్లోరిన్కి ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ సైజ్ ఇలాగా ఇంక్రీజింగే, నో డౌట్, సైజ్ ఇంక్రీజింగ్ ఆర్డర్. స్మాలర్ ది సైజ్ గ్రేటర్ ఈజ్ ది ఎలక్ట్రాన్ ఎఫినిటీ. కానీ క్లోరిన్ కంటే క్లోరిన్కి ఎక్కువ ఉంటుంది. ఈఏ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. క్లోరిన్ ఈజ్ గ్రేటర్ దాన్, ఫ్లోరిన్ ఈజ్ గ్రేటర్ దాన్, బ్రోమిన్ ఈజ్ గ్రేటర్ దాన్ అయోడిన్. రివర్స్లో రాస్తుంటారు చాలా మంది. అన్నిటికంటే ఇలా రాసేస్తారు, క్లోరిన్ గ్రేటర్ దాన్ క్లోరిన్, గ్రేటర్ దాన్ బ్రోమిన్, గ్రేటర్ దాన్ అయోడిన్ అంటారు. దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే రీజన్ నేర్చుకొని ఉంటారు. క్లోరిన్ అటామిక్ నెంబర్ 9, కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p5. అదే క్లోరిన్ తీసుకో 17 కదా, కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p5 కదా. ఇది వ్యాలెన్సీ షెల్ కదా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా వ్యాలెన్సీలో 7 ఉన్నాయి. క్లోరిన్ తీసుకుందాం. ఇక్కడ ఫ్లోరిన్ స్మాల్ సైజ్ అవటం వల్ల ఏమవుతుంది, ఈ టోటల్ ఎలక్ట్రాన్స్ 9 ఎలక్ట్రాన్స్ కూడా కాంపాక్ట్ గా ఉంటాయి న్యూక్లియస్ కి దగ్గరలో. క్లోరిన్ లార్జ్ సైజ్ కాబట్టి ఎలక్ట్రాన్స్ కొంచెం దూరంగా ఉంటాయి, ఈవెన్ దో 17 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పటికీ. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ లోపల ప్రవేశపెట్టినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. ఇక్కడ ఎలక్ట్రాన్, ఇది ఫ్లోరిన్, ఇది క్లోరిన్. దేంట్లో ఎలక్ట్రాన్ ఈజీగా వెళ్తుంది, క్లోరిన్ లో వెళ్తుందా, ఫ్లోరిన్లోనా? క్లోరిన్ లో. ఎందుకంటే దూరంగా ఉన్న ఎలక్ట్రాన్స్ రిపల్షన్స్ తక్కువ, రిపల్షన్ ఫోర్సెస్. కాబట్టి ఎలక్ట్రాన్ ఈజీలీ ఎంటర్స్ ఇంటు ది క్లోరిన్ ఆటమ్ అండ్ లిబరేట్స్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో దట్ మీన్స్ ఈఏ ఈజ్ హై, మోర్ ఈఏ. ఇక్కడ రిపల్సివ్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రాన్ లోపల ఇంట్రొడ్యూస్ చేయాలంటే నువ్వు ముందు కొంత ఎనర్జీ సప్లై చేయాలి, ప్లస్ లో ఉంటుంది కొంత ఎనర్జీ, ఆ తర్వాత రిలీజ్ అవుతుంది నెగిటివ్ ఎనర్జీ. ఈ రెండు కంపేర్ చేస్తే మొత్తానికి రిలీజ్ అయ్యే ఎనర్జీనే ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీనే ఎక్కువ ఉంటుంది, రిలీజ్ అయ్యే ఎనర్జీని అబ్జార్బ్ చేసే ఎనర్జీ కంటే కూడా. కానీ ఆ నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ నెగిటివ్ ఎనర్జీతో కంపేర్ చేస్తే ఈ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎప్పుడు ఎక్సోథెర్మిక్, ఇది నెగిటివ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. కాబట్టి క్లోరిన్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇస్ గ్రేటర్ దాన్, ఫ్లోరిన్ ఈస్ గ్రేటర్ దాన్, బ్రోమిన్ ఈస్ గ్రేటర్ దాన్ అయోడిన్. ఎందుకు ఈ రెండు తేడా వచ్చిందంటే డ్యూ టు స్మాల్ సైజ్ ఆఫ్ ఫ్లోరిన్ ఆటమ్ అండ్ మోర్ రిపల్సివ్ ఫోర్సెస్ బిట్వీన్ ది ఎలక్ట్రాన్స్. స్మాల్ సైజ్ ఉండటం, మోర్ రిపల్సివ్ ఫోర్సెస్ ఉండటం వల్ల అట్లా వచ్చింది. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ చూడు ఏం రాశాడు, అయోడిన్ లెస్ దాన్, బ్రోమిన్ లెస్ దాన్, ఫ్లోరిన్ లెస్ దాన్ క్లోరిన్. అవునా? సో రైటా రాంగ్ అది? అదేగా మనం చెప్పింది. అన్నిటికంటే మ్యాక్సిమం దేనికి రావాలి, క్లోరిన్. ఇది ఇక్కడ చెప్పింది, ఇది తప్పండి, అది కాదు, ఇది గమనించి, ఇదిగో ఇక్కడ రైట్, ఇది నేను రాసింది. ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్డర్ ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెబుతున్నా. క్లోరిన్ ఈస్ గ్రేటర్ దాన్, తర్వాత ఫ్లోరిన్ కదా, క్లోరిన్ గ్రేటర్ దాన్, ఫ్లోరిన్ గ్రేటర్ దాన్, బ్రోమిన్ గ్రేటర్ దాన్ అయోడిన్. లేదా అయోడిన్ ఈస్ లెస్ దాన్, బ్రోమిన్ ఈస్ లెస్ దాన్, ఫ్లోరిన్ ఈస్ లెస్ దాన్ క్లోరిన్. సో నాట్ కరెక్ట్ అన్నాడు. ఇది కరెక్టేగా, ఇది కరెక్ట్గానే ఉంది. సో ఇంక్రీజింగ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ with a negative sign, boron, carbon, nitrogen, oxygen. సో ఎలక్ట్రాన్ గెయిన్ నెగిటివ్ సైన్ అన్నాడు కదా, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అది అయిపోయింది. ఇక్కడ ఇది
బోరాన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఇంక్రీజింగ్ ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ అంటున్నాడు. ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ దేనికి ఎక్కువ దేనికి తక్కువ అది గమనించు. సో నేనేం చెప్పాను, ఫస్ట్ది కరెక్ట్ అన్నానా, సెకండ్ది కూడా కరెక్టేగా, థర్డ్ది చూద్దాం. ఓకే, సో థర్డ్ది ఏం చూడాలి, ఇదిగో ఇది బోరాన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఇంక్రీజింగ్ ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ దేనికి ఎక్కువ దేనికి తక్కువ, బోరాన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ కదా. దేనికి చూడు, బోరాన్ కార్బన్ ఇలా రాస్తా, బోరాన్ అల్యూమినియం గ్యాలియం ఇండియం అండ్ థాలియం. ఏంటిది పట్టలేదు, ఇండియం జస్ట్ వెయిట్. ఓకే, ఇక్కడ ఇది బోరాన్ అల్యూమినియం గ్యాలియం ఇండియం. సో ఇండియం థాలియం. సో హియర్ చూడండి, ఇది రాయట్లేదు సంథింగ్, ఇదిగో బోర్డు సమ్ ప్రాబ్లం. సో బోరాన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్. సో అన్నిటికంటే ఏమన్నాడు, నాట్ కరెక్ట్ అంటున్నాడు. బోరాన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్లో నైట్రోజన్కి ఎక్కువ ఉండాలి కదా, నైట్రోజన్ షుడ్ హ్యావ్ హై నైట్రోజన్. ఓకే, నైట్రోజన్ ఇక్కడ ఇది పట్టలేదండి బోర్డు, సంథింగ్ నాకు ప్రాబ్లం వచ్చింది. ఇది దీంతో నేను ఆపేస్తున్నా. ఇదిగో తెలుస్తుంది కదా, నైట్రోజన్లో ఏముంటుంది, హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి దీనికి ఎక్కువ రావాలి, ఇది చివర్లో ఉండాలి, ఇది రాంగ్ అండి. తర్వాత ఇంక్రీజింగ్ ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ అల్యూమినియం, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇది Al3+ Mg2+ Na+F- ఇంక్రీజింగ్ అయానిక్ సైజ్, అంతే కదా. పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటే స్మాల్ సైజ్, తర్వాత ఇది తర్వాత నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఎక్కువ, కాబట్టి ఇది కరెక్ట్ గానే ఉంది. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఈ థర్డ్ ఆప్షన్ ఈస్ రాంగ్ అండి. ఎందుకని, నైట్రోజన్కి ఎక్కువ ఉంటుంది. ఇది రాస్తుంది చూడు ఇక్కడ. ఇప్పుడు సో ఇక్కడ నైట్రోజన్ కదా 7, కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3. కాబట్టి దీనిలో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేయటానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. హాఫ్ ఫీల్డ్ స్టెబిలిటీ చాలా స్టేబుల్ గా ఉంటుంది. కాబట్టి ఎలా ఉండాలి, బోరాన్ ఈజ్ గ్రేటర్ దాన్, కార్బన్ ఈజ్ గ్రేటర్ దాన్, ఆక్సిజన్ ఈజ్ గ్రేటర్ దాన్ నైట్రోజన్. ఇది ఉండాలి. ఇక్కడ ఇది ఇచ్చాడు, ఇది తప్పు, ఇది రైట్. ఫస్ట్ది రైట్, సెకండ్ది రైట్, ఫోర్త్ది రైట్, థర్డ్ తప్పు, అది గమనించు. ఓకే రైట్, మరి నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం మరికొన్ని క్వశ్చన్స్. ఓకే రైట్, నేను ఆపేస్తున్నాను దీంతో. రేపు ఇంకో క్లాస్ లో మరికొన్ని క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ.